ఇన్ని గొప్పలు చెప్పే ప్రధానమంత్రి గారు గుజరాత్లో కూడా చేయలేదు. ఈరోజు భారతదేశ జనాభా లెక్కలు కట్టాలి అనంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ప్రధానమంత్రికి కల్పించడం మా హనుమంతరావు గారు ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నాడు. ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళా. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఏట్లేసినా లెక్కగట్టి వెయ్యాలని. మరి బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలహీన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది, మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. ఇవాళ సామాజిక చైతన్యానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ రకంగా ప్రతి సమస్యను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. ఆనాడు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మా మిత్రుడు శ్రీహరి ఉన్నాడు, చేపలు పట్టుకోండి అని ముదిరాజులకు మా బెస్త సోదరులకు చెప్పారు. గొర్రెలు బర్రెలు పెంచుకోండి అని మా యాదవ్ సోదరులకు చెప్పిండ్రు. మా సోదరులు, మా దళిత సోదరులకు చెప్పులు, మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని, మీరు చేపలు పట్టుకొని, మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు. మన ముత్తాతల నుంచి అదే పని చేసి, మన తాతలు అదే చేసి, మన తల్లిదండ్రులు కూడా చెప్పులు కుట్టో గొర్రెలు బర్రెలను కాసుకోనో మనల్ని బడికి పంపించారు చదువుకోమని. ఇప్పుడు కూడా మన తరం చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? ఇప్పుడు కూడా గొర్రెలు బర్రెలను పెంచుకోవాల్సిందేనా? చేప పిల్లల్ని పట్టుకోవాల్సిందేనా? మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా? ఈ సమాజంలో ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై ఈ దేశ పరిపాలనలో భాగస్వాములు మీరు కావద్దా? అందుకే ఇవన్నీ జరగాలి అనంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గొప్ప దేశంగా నిలబెడుతుంది. దానికి చదువు ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పడం లేదు. ఈనాడు విగ్రహాలు ఆవిష్కరించుకున్న జ్యోతిబా పూలే ఈరోజు సావిత్రిబాయి పూలే 150 ఏండ్ల కింద చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందని చెప్పారు. అందుకే ఈడికి వచ్చిన వాళ్ళు జ్యోతిబా పూలేకు దండం పెట్టుకొని, వారు ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడున్న మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. ఈరోజు విద్య చేరింది గ్రామాలకు, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు ఆహారం అందుబాటులో ఉంది, కానీ పౌష్టిక ఆహారం అందుబాటులో లేదు. అందుకే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాన్ని మీకు అందించే బాధ్యత నాది. మీ తల్లిదండ్రులకు మీరు భారం కావాల్సిన పని లేదు. మీ సోదరుడు రేవంత్ అన్న ఇక్కడ ఉన్నాడు. మీ తల్లిదండ్రులకు భారం కాకుండా మీ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. కేశవరావు గారు లాంటి అనుభవజ్ఞుల సలహాలు నాకున్నాయి. కష్టపడి పనిచేయడానికి మిత్రులుగా పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, బట్టి విక్రమార్క గారు సహచరులుగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇప్పట్లో మళ్ళీ రాదు. దీన్ని కొనసాగించండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం మాకు లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
సోదరిమణులందరూ ముఖ్యంగా విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువులో రాణించండి, క్రీడల్లో రాణించండి, పరిపాలనలో రాణించండి. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.